శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా? మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవలపిల్లల్లా ఒకే రూపంలో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి, మధ్యలో పాతాళగంగను ఎలా దాటాలి అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కలలో పరమశివుడు కరుణించాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు: భక్తా, నీ సంకల్పం మహత్తరమైంది, నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపుతాలను తీసుకుని నందుల మెడలకు తగిలించు, వెనుతిరిగి చూడకుండా శ్రీశైలానికి చేరుకో అని అన్నాడు. అప్పుడు ఉలికిపడి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు. శిల్పి ఎదురుగా పలుపుతాళ్లు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరై వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించి తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్లగా రెండో ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతనికి ముందు ఉన్నది, మరొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్లలో రాళ్ల మధ్య ఇరుక్కుంది. అది రావడం మానేసింది. అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి రాకుండా ఉంటున్న నంది చైతన్యం కోల్పోయింది. మళ్లీ శిలలా మారిపోయింది. శిల్పి చేసేది ఏమీ లేక దానిని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందేనని చెప్తారు. రాళ్ల మధ్య నుంచి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోతున్న నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేటట్టుగా శ్రీశైల ప్రాజెక్టు వల్ల పాతాళగంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందట. హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఆ మహాశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది.